శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. కొన్ని వారాల తరువాత నేను సునయనామాత మందిరంలో ఆమె వస్తువులు సర్దుతూ ఉండగా మహారాజు ప్రవేశించారు. నేను బయటకు వెళ్ళాలేమో అన్న సూచన కోసం ఎదురు చూశాను. అటువంటిదేమీ లేకపోవటంతో నా పనిని కొనసాగించాను. కొంతసేపు సునయనామాత మహారాజుకు పరిపాలనా విషయాలలో సహాయం చేశారు. ఆమె ఈ జ్ఞానాన్ని మాతకు విజయవంతంగా అందించేది. మహారాజు అరణ్యంలో ఎక్కువ కాలం ఉండటం కోసం ఎప్పుడూ ఆయన కోరిక ప్రకారం ఎవరో ఒకరు రాజ్య వ్యవహారాలు చక్కబెట్టాలి. మాత యొక్క అంతరావ బోధ వివేకాన్ని గుర్తించి తరచూ ఆమె సలహా తీసుకునేది. రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల మాత ఆసక్తి చూపి నిర్ణయాలు తీసుకోవటంలో తన వినూత్న సృజనాత్మక అభిప్రాయాలను వెల్లడించేది. ఈవేళ జనక మహారాజు మాత వెళ్ళటానికి సునయనామాతను సిద్ధం చేస్తున్నారు. సీతకు యుక్త వయస్సు వస్తోంది కనుక మనం ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేయటం గురించి ఆలోచించాలి. ఆమె నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవాలని తెలిసే నిదానంగా చెప్పారు. సునయనామాత ఇష్టం లేనట్లు చూసి తొందరెందుకు అని అడిగింది. ఇప్పుడు ఆమె శిక్షణ పూర్తయింది. ఆమె సిద్ధంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ నేను అలా అనుకోవటం లేదు. ఎదురు తిరిగింది సునయనామాత. ఎప్పటికైనా అనుకుంటావా? మీరిప్పుడు గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఆమెను కూడా వాటిలో పాలు పంచుకొని నేర్చుకోమనండి. అప్పుడు చూద్దాం. ఆమె నెమ్మదిగా చెప్పింది. మంచి మాట చెప్పావు, అంగీకరించారు మహారాజు. మనం త్వరలోనే గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేద్దాము. కానీ నువ్వు నేను ఆ పని చేద్దాం. ఎందుకంటే ఆమె వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతోంది అని నాకు అనిపిస్తోంది. జనక మహారాజు పరిపాలన నుంచి ఉపసంహరించుకునే కొద్దీ ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తే గ్రామస్తులే తమ స్థానిక విషయాలను చూసుకుంటారు అని ఆయన భావించారు. ఇది కొత్త విషయం కనుక మొదట్లో మంత్రులు అంగీకరించలేదు. కానీ మహారాజు వాటి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఆయన ప్రజలు తమను తాము పరిపాలించుకోవటం నేర్చుకోవాలి అని పదే పదే చెప్పటం నేను విన్నాను. అయితే వారు సిద్ధంగా లేరు అన్నదే తరచూ వచ్చే సమాధానం. అప్పుడు మనం వారికి సహాయం చేయాలి. సిద్ధంగా ఉండు. భవిష్యత్తు మాత్రం అదే. ప్రజలు తమ సమూహపు విషయాలను తామే చూసుకోవాలి. ఆశ్రమాలు కూడా ఈ ఆలోచనను ఇష్టపడలేదు. ఒకానొకసారి ఆశ్రమ అధినేతల సమావేశంలో ఈ విషయం చర్చించబడింది. చర్చ తీవ్ర స్థాయికి చేరినప్పుడు మహారాజు సీత వైపు తిరిగి ఆమె అభిప్రాయం అడిగాడు. సోమ, నేను ఆ తలుపు వద్ద సాయంత్రపు భోజనం తేవటానికి నిలబడి ఉన్నాము. సీత
కొంచెంసేపు మౌనంగా ఆలోచనలో పడింది. ఆ తరువాత ఇప్పటి వరకు న్యాయం అనేది తరచుగా ఋషులతో, వారి ఆశీస్సులు, శాపాలతో అమలు జరపబడేది. ఇక మీదట అది కొనసాగకూడదు. ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో చెప్పింది. అనేక మంది అమాయకులు దానికి బలైపోయారు. ఖచ్చితంగా మనం ఇంకొక మార్గం కనుక్కొనగలం. ఈ పరిపాలనా సంస్థలు న్యాయపాలనకు దోహదం చేస్తాయి. ఇది ఋషుల అధికారాన్ని తగ్గిస్తుందని సీత గుర్తించింది. వారి శాపాలు ప్రజలను వారంటే భయపడేటట్లు చేస్తాయి. అందుకని ఆమె ఇంకా ఇలా అంది, న్యాయానికి మార్గం భయపెట్టడం కాదు, ప్రజలు తమ దుశ్చర్యలతో వ్యవహరించటంలో ఉన్నత విధానం ఏదో నిర్ణయించుకునే వీలు కల్పించి, తప్పటడుగు వేసిన వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటం ఉత్తమమైనది అని నేను అనుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. శాపం వెనక్కి తీసుకోబడదు. కానీ ఎవరైనా తమను తాము మార్చుకోవాలనుకొని పశ్చాత్తాపపడినప్పుడు శిక్షను వెనుకకు మరల్చవచ్చు. సీత ఏమైనా చెప్పినప్పుడు ఋషులలో ఎవరైనా చాలా అరుదుగా అభ్యంతరం చెప్పేవారు. కానీ ఈ సందర్భంలో కొంతమంది తప్ప మిగిలిన వారందరూ దీనిని ఎదిరించారు. మహారాజు మధ్యలో కల్పించుకొని వారితో గట్టిగా మాట్లాడారు. నేను సీతతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. అయితే సమాజం దీనికి ఇంకా సిద్ధపడలేదు. మనం ఈ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి తమ స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యత అప్పజెప్పి ప్రయత్నిద్దాము. అది ఆరంభం మాత్రమే. ఈ నూతన ఏర్పాటు వల్ల మంత్రులు, ఆశ్రమ అధినేతల అధికారం ఏమాత్రము సన్నగిల్లదని హామీ ఇచ్చారు. మంత్రులు ఈ కొత్త పరిపాలనా సంస్థలను పర్యవేక్షిస్తారని, ఆశ్రమాలు సమాజపు ధర్మాన్ని పరిరక్షిస్తాయని తెలిపారు. కనీసం అప్పుడైనా శాపపు శక్తి యథాతథంగా ఉంటుంది. సీతా కళ్యాణం. మేమందరం రాకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ ఆమె లక్ష్యం అది కాదు. జనక మహారాజు స్థానిక పరిపాలనా సంస్థలను ఏర్పరచినప్పుడు నాయకులను గుర్తిస్తూ వారికి స్థానిక విషయాలను నిర్వహించటంలో నిర్దేశకత్వం చేయటం కోసం అనేక నెలల పాటు రాజ్యమంతా ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే ఉంది. అనేక మంది గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావటం అనేది ఏదో ఒకరోజు ఆమె మహారాజు వారసురాలు అనిపించేది. మహారాజు జనకుడు ఈ భావాన్ని గ్రహించి దానిని వదిలించాలని, లేనట్లయితే అది ఎంతో నిరుత్సాహానికి దారితీస్తుందని భావించారు. దాంతో మళ్ళీ స్వయంవర సంభాషణ జరిగింది. మరికొంత సమయం కావాలంటూ సునయనామాత దానిని త్రోసిపుచ్చింది. ఏదో ఒకరోజు ఆమె ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేయటం ద్వారా మనం ఈ రాజ్యానికి అన్యాయం చేస్తున్నాము. అది నిజం కాదని మనకు తెలిసి కూడా ఆ పని చేయకూడదు సునయన, స్థిరంగా చెప్పారు మహారాజు. అయితే పరిపాలించటానికి కాకపోతే మీరు ఆమెకు ఈ శిక్షణను, ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు? ఆమె వెళ్ళిన చోటికి ఈ జ్ఞానాన్ని తీసుకువెళుతుంది. అది భవిష్యత్తు కోసం, కేవలం మిథిల కోసం కాదు. ఆమె నిట్టూర్చి, ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని నేను కనీసం ఊహించలేను అంది. అతను ఇప్పటికే ఆమెకు తనను తాను
తెలుపుకున్నాడు. అతను తగినవాడని నేను హామీ ఇవ్వగలను. అతను ఎవరు, ఎక్కడుంటాడు? మహారాజు తలపట్టుకుని నాకు తెలియదు అంటూ కొన్ని నెలల ముందు సీత తనతో చెప్పిన విషయాన్ని ఆమెతో చెప్పారు. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిద్దాము. ఖచ్చితంగా అతను వస్తాడు. సీత అతనిని గుర్తిస్తుంది. ఇక సునయనామాత చెప్పగలిగిన హామీ సునయనామాత చెప్పగలిగింది ఏమీ లేదు. తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చింది అని చెప్పినప్పుడు మాత అభ్యంతర పెట్టలేదు. అయితే ఒకరోజు వారిద్దరూ కూర్చున్నప్పుడు సోమ నేను వారికి మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తాను స్వయంవరం ప్రకటించిన నాటి నుంచి ఆమె ధోరణి మారిపోయింది అనటం నేను విన్నాను. నేను ఆయనను తెలుసుకోగలనా, ఆయనను గుర్తించగలనా? మాత స్పష్టమైన స్వరంతో అడిగింది. అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత. నీవు అతనిని చూశావు కదా? ఆమె తల పంకిస్తూ నేను ఆయన స్వరం విన్నాను, ఆయన ఉనికిని అనుభూతి చెందాను, కానీ రూపాన్ని చూడలేదు. ఆయన కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తరువాత సీత, నీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ నీ జీవితంలోని సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడుతున్నట్లు, నీవు జన్మించటానికి ముందే అవి కూర్చినట్లు ఉన్నాయి. ఇవి కూడా ఆ విధమైనవే అని నేను నిస్సందేహంగా భావిస్తూ ఉన్నాను అన్నారు. ఆమె నవ్వింది. నాకు కష్టం అనిపించిన ప్రతిదానిని మీరు తేలిక చేయటం నాకు తెలుసు. ఈ విషయాన్ని నా మనస్సు నుంచి తీసివేస్తాను. స్వయంవరం ఇంకా కొన్ని వారాలు ఉంది. ఆర్యావర్తంలోని రాజులందరూ ఆహ్వానించబడ్డారు. హరే కృష్ణ.